విశాఖ మధురవాడలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జీవితం 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానపై రచించిన వెంకయ్య నాయకుడు పుస్తక పరిచయ కార్యక్రమం జరిగింది. సీనియర్ పాత్రికేయులు మాశర్మ రచించిన ఈ పుస్తకాన్ని సాయిప్రియ రిసార్ట్లో ఆవిష్కరించారు. కార్యక్రమానికి శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాల్గొన్నారు. అందరూ తనేదాడు మా అబ్బాయి వకీల్ చేయాలంటే వకీల్ చేయాలి. అందుకే నేను లా చదివాను. లేకపోతే నాకు దూరంగా వెళ్ళి నార్త్ ఈస్ట్లో ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పనిచేయాలని అనిపించేది అప్పుడు ఆ రోజుల్లో. కానీ మా అమ్మ కోరిక దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నంలో ఆశగా ఈ విశాఖపట్నం నాకు ఎంతో విజ్ఞానాన్ని అందించింది, మంచి స్నేహితులను కూడా అందించింది, మంచి గురువులు కూడా అందించింది. కళాశాలలో, విశ్వవిద్యాలయంలో అనేక మంది ఆ రోజుల్లో అధ్యాపకులు వాళ్ళందరితో సన్నిహితత్వాన్ని పెంచింది. అందువల్ల లోకజ్ఞానం బాగా పెరగడానికి, విషయ పరిజ్ఞానం పెరగడానికి విశాఖపట్నం కాడమని చెప్పని నేను ఎప్పుడు భావిస్తూ ఉన్నాను. పరిచయం అనే కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, పుస్తకం విడుదల చేశారు కదా, అందరూ నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, పార్టీ నాయకులు అందరూ కలిసి విడుదల చేశారు. ఎందుకంటే పివి నరసింహారావు కూడా ఆయన రాసిన పుస్తకం పరిచయం అనే పేరుతో అనేక రాష్ట్రాల్లో కార్యక్రమాలు పెట్టాడు. ఎందుకంటే మరింతగా జనానికి దగ్గర కావాలంటే మనం ఎక్కువ చోట్ల ఈ కార్యక్రమం అందరూ తనేదాడు మా అబ్బాయి వకీల్ చేయాలంటే వకీల్ చేయాలి. అందుకే నేను లా చదివాను. లేకపోతే నాకు దూరంగా వెళ్ళి నార్త్ ఈస్ట్లో ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పనిచేయాలని అనిపించేది అప్పుడు ఆ రోజుల్లో. కానీ మా అమ్మ కోరిక దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నంలో ఆశగా ఈ విశాఖపట్నం నాకు ఎంతో విజ్ఞానాన్ని అందించింది, మంచి స్నేహితులను కూడా అందించింది, మంచి గురువులు కూడా అందించింది. కళాశాలలో, విశ్వవిద్యాలయంలో అనేక మంది ఆ రోజుల్లో అధ్యాపకులు